గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్న బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుందని మనం ఎలక్షన్ ముందు అనుకున్నాం. అనూహ్యంగా కాంగ్రెస్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో కూడా అంటే గతంలో కంటే బీజేపీ పుంజుకుంది. 8 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం అంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు వేయాలి ప్రజలు అంటే ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ బీజేపీని పెంచుతున్నది రేవంత్ రెడ్డి, ఇక్కడ పెంచింది రేవంత్ రెడ్డి, పెంచుతున్నది రేవంత్ రెడ్డి అంటుండే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయినాయి. దొంగ అన్నట్టు అది. నేను పేర్లు చెప్తే బాగుండదు. రైట్ ఫ్రమ్ బండి సంజయ్ గారి నుండి మొదలుకుంటే దాదాపు ఒక 5-6 ఎంపీలు గెలవరాళ్ళు. ఓన్లీ రేవంత్ రెడ్డి లోపాయకారి ఒప్పందంతో ఆయన సీట్లను బలహీనమైన అభ్యర్థులను పెట్టి తర్వాత కొంతమంది బలమైన అభ్యర్థులను కూడా కుళ్ళబొడిచి లోపాయకారిగా ఓడగొట్టడంతో ఒక 5-6 ఎంపీలు బీజేపీ గెలుచుకున్నది. అది నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్. అది ఇది ఒప్పందం బడేబాయ్ చోట. ఇది పబ్లిక్. నేను కొన్ని పేర్లు బండి సంజయ్ గారు గెలవరు, రాజేంద్రన్న గెలవడు, ఇక చాలా మంది ఉన్నాయి పేర్లు. అట్లా మల్కాజ్గిరిలో చాలా ఉన్నాయి. ఇక పేర్లు చెప్పుకుంటే బాగుండదు. ఆయన రేవంత్ రెడ్డి కావాలని చెప్పని బలహీనమైన అభ్యర్థులను కోరి బలహీనమైన అభ్యర్థులను బీజేపీ వాళ్ళు గెలవడం కోసం మోడీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు నరేంద్ర మోడీ హెస్ బికమ్ ఏ ప్రిడేటర్. బీజేపీ గవర్నమెంట్స్ బికమ్ ప్రిడేటర్స్. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలో ఏం మనం చూసినాం కదా, అతలాకుతలం చేసి. నన్ను చేయకుండా ఉండాలంటే నీ బాంచని నేను నీకు పార్లమెంట్ గెలవనిస్తా. ఆయనకు తెలుసు 240 కంటే ఎక్కువ రావని చెప్పని మోడీకి ఎరుక. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగాలి, ఇక్కడ పెంచేందుకు ఉపయోగపడ్డాడు. ఇవాళ బీజేపీని పెంచుతున్నటువంటిది ఆయన. ఎప్పుడన్నా మోడీని తిడుతుండా రేవంత్ రెడ్డి? అంటే కాంగ్రెస్ మీరు ఇంత నేషనల్ హెరాల్డ్ అడమైన కేసులు పెట్టి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇబ్బంది పెడితే కూడా తిడతలేడు. కాబట్టి ఇట్ మేక్స్ నో సెన్స్.